Hi, hello. Happy to come back with another vlog or another video, especially special video because previous video ఏదైతే మీరు చూసుంటారో అందులో as I said క్లియర్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వుడ్ బి లైక్ నాన్ వెజ్లో ఒక డిఫరెంట్ రెసిపీ. సో డిఫరెంట్ రెసిపీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ వీడియో. సో మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే వంటకం ప్రాన్స్ కర్రీ విత్ ములక్కాడ. అండ్ నేను చెప్పినట్టు ఇది కుక్ చేస్తుంది డాడీయే. సో కంప్లీట్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ, అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అండ్ ఇవి అయితే మేము వాటిపైన ఉన్న తొక్క అయితే తీయించలేదు. సో ఇంటికి వచ్చి మేమే క్లీన్ చేసుకున్నాము. అండ్ ఎందుకంటే మనం వీడియోలో చూపించాలి కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అనేది పోకూడదని చెప్పి ఇంటికి వచ్చి మా అక్క క్లీన్ చేసింది అవి. అండ్ ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏంటో చూసేద్దాం. అండ్ ముందుగా ప్రాన్స్ అండ్ చింతపండు పేస్ట్ అండ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాడ, ఆయిల్, టమాటో అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ యూ ఆల్ నో దట్ నౌ వీఆర్ విత్ 1K+ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో కంప్లీట్గా వీడియోస్ చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాగా ఏంటి కర్రీ చేస్తున్నావా? ఒక్క నిమిషం. ఆస్ట వెలిగించు. ఓకే, బాగా పెట్టి. ఏం కర్రీ చేస్తున్నావా? నీకు వచ్చా? ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అందులో మనకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఒక పని చేద్దాం, దీనిపైన మూత వేసేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. సో మూత పెట్టుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. అండ్ ఇందులో నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయిపోయినాక ప్రాన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఆనియన్స్తో పాటు వాటిని మిక్స్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వీడియోస్ని కూడా కంప్లీట్గా చూడండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొన్ని వీడియోస్ మేము పోస్ట్ చేయడానికి అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గుడ్ మిక్స్ ఇచ్చేసేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి మధ్య తరగతి లైఫ్ స్టైల్ బై మణిబాబు, సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే ఉంటుంది. సో మీరు అక్కడ కూడా కొన్ని వీడియోస్ చూడొచ్చు. అక్కడ మీకు ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టాగ్రామ్ టూ. అండ్ ఆల్రెడీ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళు మన ఛానల్ని కూడా చూస్తున్నారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా మంచిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనము నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సినవి ములక్కాడలు. సో ములక్కాడలు యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కర్రీ. సో దీంతో పాటు టొమాటో కూడా యాడ్ చేసుకొని రెండు ఒకసారి మిక్స్ చేసుకోండి. మేము చేసి ప్రతి మ్యాక్స్ నాన్ వెజ్ ఐటమ్స్లో ములక్కాడ ఎక్కువ వేస్తుంది మమ్మీ. ఎందుకు అంటే ములక్కాడ ఫ్లేవర్ బాగుంటుంది.
అండ్ ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎలా అంటే కొంచెం వాటర్గా ఉంటే నచ్చుతుంది, అండ్ కొంతమందికి ఏంటంటే కొంచెం కర్రీ దగ్గరగా కొంచెం డ్రైగా ఉంటే నచ్చుతుంది అనమాట. అంటే ఇగురుగా తింటారు కొంతమంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కొంచెం నచ్చుతుంది కదా. సో అలా మీకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. సో ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్లో పులుపు అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం బాగా మిక్స్ అయినాక కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుకోండి, అది బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్గా ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎలాంటి మసాలాస్ ఇంకా ఏం లేదు, జస్ట్ మనం కారం, పసుపు, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేసాం. చూసారా, ఫైనల్గా కర్రీ లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అండ్ అలాగే ఒకవేళ ట్రై చేస్తే కనుక మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు అడిగిన రెసిపీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాము. అండ్ ఒకటి పెండింగ్ ఉంది, స్వీట్ ఐటమ్ కూడా, అది కూడా త్వరలోనే చేయడానికి ట్రై చేస్తాము. ఇలాగే మీరు కమెంట్ చేస్తూ ఉండండి, ఏదైనా అడగవచ్చు. సో మాకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు కూడా షేర్ చేస్తాము. అండ్ ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్.